హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండిని అయితే కలుపుతున్నాను. ఇడ్లీ పిండి ప్రాసెస్ తెలుసు కదా. నైట్ మినపప్పు ఇడ్లీ రవ్వ నానేసుకొని మనమైతే మిక్సీ పెట్టేసి అంతే ఉంచాలి. మార్నింగ్ ఇలా పొంగినాక మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఇడ్లీకి అయితే నేను ఇక్కడ వెజ్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలోకి ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దానిలోకి కొత్తిమీర, కరివేపాకు, ఒక క్యారెట్ కూడా తీసుకుంటున్నాను. క్యారెట్ని ఇప్పుడు తురుముకొని కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఈ వెజిటేబుల్స్ని కలుపుకొని మనమైతే బాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, సో అవి తీసుకొని కొద్దిగా ఆయిల్ అంటించుకొని ఇప్పుడు ఈ ఇడ్లీని ఈ ప్లేట్లలో మనమైతే సర్వ్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ పిండిని పెట్టేసి నీట్గా అన్నీ మనం ఇప్పుడు పొయ్యి మీద అయితే ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి ఇట్లా ఇడ్లీ మొత్తం పెట్టేసి అంతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేయాలి. ఇప్పుడు నేను ఇడ్లీలోకి ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరిని పైన పీల్ మొత్తం నీట్గా తీసేసి మనమైతే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి పల్లీలు, చింతపండు, కొబ్బరి, శనగపప్పు, పుట్నాలు, మనకి కారానికి తగినంత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని దీనిలోకి మనం తగినంత జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన మనకి కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, అది ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. దీనిలోకి మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు ఈ పచ్చడిలో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొబ్బరి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మనకి ఇడ్లీలు ఇందాక పెట్టాం కదా, సో ఇడ్లీలు కూడా ప్రిపేర్ అయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేనైతే ఇడ్లీలు అయితే వెజ్ ఇడ్లీలు దీంట్లో వేసుకొని సర్వ్ చేసుకొని ఇప్పుడు పచ్చడి కూడా వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. ఇడ్లీలు అయితే వేడివేడిగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.